ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఇజ్రాయేల్ని కాపాడు దేవుడు కొనుకుడు నిద్రపోడు అన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేల్ ఒంటరవబోతుంది. ఎలా చెప్పగలమంటే జకర్యా గ్రంథం 12:2-3 వచనాల్లో చూస్తే, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. విరోధులై అందరూ కూడా ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ని తుడిచిపెట్టాలనేది వాళ్ళ నినాదం. గాజా, పాలస్తీనా, హజ్బుల్లా, హమాస్, హాతీస్, ఇరాన్, రష్యా వీళ్ళందరూ కూడా ఇస్మాయిల్ సంతానం కనుక వారి చెయ్యి వీళ్ళకి విరోధంగా ఉంటుందని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక వాక్య లేఖనాల్లో ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే దేవుడు తెలియజేస్తున్నాయో అన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపములు, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. వాటిని గురించి విన్నప్పుడు హృదయం కలవరపడిన ఇక్కడి అంతం వెంటనే రాదు, కానీ వేదనలకు ప్రారంభం. అది చలికాలం అందైనను మరి విశ్రాంతి దినమైనను జరగకుండా ప్రార్థన చేయుడి. గర్భిణీ స్త్రీలకి పాలిచ్చే వారికి శ్రమ అని వాక్యంలో మనం చదువుతున్నాం. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చక్కగా రాయబడి ఉంది. కనుక యెరూషలేము దండలతో చుట్టబడును, యూదయలో ఉండేవారు కొండకి పారిపోవాలను అని లోకాసు వార్త 21వ అధ్యాయం వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక చెప్పే విషయం ఏంటంటే కరువులు, భూకంపాలు. ఫిలిపియన్లో 6.9 భూకంపం వచ్చింది ఒక ఫిలిపియన్లోనే. అదేవిధంగా మరి జపాన్లో 5.5 వచ్చింది. మరి ఇవన్నీ కరువులు వస్తున్నాయి, ప్లేట్స్ వస్తున్నాయి, భూకంపాలన్నీ కూడా ఒకసారిగా ఒక రోజులోనే మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి చాలామంది నిరశ్రయాలయ్యారు. మీకు చూపిస్తాను ముందున్న వీడియోలో ఎక్కడెక్కడ కరువు వచ్చిందో చూడండి. మీరు చూపిస్తున్నాను. ఇంత దారుణమైన పరిస్థితి అనమాట. చూడండి గాజాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఇక్కడ చూడండి హాంకాంగ్లో చూడండి మొత్తం ఎట్లా పెద్ద సెంటర్లోనే పెద్ద హోల్ పడి ఎట్లాగా జరిగింది. చూడండి మీరు చూస్తున్నారు. ఇంత బాధాకరమైన పరిస్థితి. వేదనలకు ప్రారంభము అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత వీధుల గాలిలో చిన్న గాలి వస్తే మనం తట్టుకోలేం. పెద్ద గాలులు తుఫాను ఏరియాలో చూడండి చిన్న బిడ్డ సైతం ఎట్లా బాగుపడుతుందో. దారుణమైన పరిస్థితి. అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి ఎందుకంటున్నానంటే, ఇదిగో ఇలాగా మొదట జరగవలసినది తర్వాత జరగాల్సినవిగా జరుగుతుంది, తర్వాత జరగాల్సినవి జరుగుతాయి. తర్వాత చెప్పే విషయం ఏంటంటే, ఇదిగో పీస్ డీల్ గురించి చెప్పాను కదా. ఇట్లా అందరూ కూడా ఇజ్రాయెల్ని పక్కన పెట్టేసి వాళ్ళందరూ కూడా మరి గాజాకి సపోర్ట్ చేస్తూ అక్కడ నిలబడిన ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి మీకు చూపిస్తున్నాను. ట్రంప్ గారు ఇండియా కొన్ని దేశాలు మద్దతు తెలిపినాయి. 157 దేశాలు మాత్రమే మరి గాజా పక్షాన ఓటింగ్ వేసినట్టుగా న్యూస్ ఛానల్లో తెలిపారు. కానీ నేను ముందున్న విషయాలు ఇంకా తెలియజేస్తాను, అక్కడ ఏది జరిగింది అనేది. చూడండి ఒప్పందం కుదుర్చుకొని అట్లా మాట్లాడుతున్నారు. అన్ని దేశంలో ఒక్కటవుతున్నాయి. ఎందుకంటే అంత్యక్రీస్తు రావడానికి చూడండి ఇందాక చెప్పాను కదా ఎట్లా వెళ్ళిపోయారు. మధ్యలో నెతన్యాహు గారు మాట్లాడినప్పుడు ఈ విధంగా వాళ్ళు మధ్యలో లేచి బైకాట్ ఇజ్రాయెల్ అంటూ వెళ్ళిపోయారు. అయితే నెతన్యాహు గారు ఇన్ని దేశాల వల్ల ఈ విధంగా ప్రమాదం ఉంది అని చూపిస్తూ ఒక పేపర్ మీద చూపిస్తున్నాడు. మీరు చూడొచ్చు. ఇతను ట్రంప్ గారి అల్లుడు జారెడ్ కుష్నర్ గారు. ఈయనే అబద్ధ ప్రవక్త అనేది చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఆయన కంపెనీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ సింబల్ ఉంది, 666 ముద్ర అని మీరు చూడొచ్చు. తర్వాత యూఏఈ కూడా పాకిస్తాన్తో చేతులు కలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని న్యూస్ ఛానల్ మీరు చూస్తున్నారు. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒకసారి అర్థమవుతుంది కదా, తెలుసుకోవాలి కదా అన్నట్లు చూపిస్తాను. ఎక్కువగా చూపిస్తే కాపీరైట్ పడతాయి. ఏంటి అంటే గాజాకి మద్దతు తెలిపినట్లు, ఆ యొక్క ఏరియాలో నిరసనలు తెలియజేస్తున్నట్లు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని చూపించాను కదా, చెప్పాను కదా, వాక్యంలో రాయబడింది కదా. మత్తయి 24వ అధ్యాయం 6వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ కరువులు, భూకంపములు ఇవి జరుగుతాయి. ఇవి సూచనలు. వాళ్ళు అడిగినప్పుడు దేవుడు చెప్పిన సూచనలు అనమాట. నేపాల్లో ఒక మినిస్టర్ ఇంట్లో జనములు ఏ విధంగా తిరగబడ్డారో ఆ ఇంటి మీద ఎట్లా దాడి చేశారో మీకు తెలుసు. బంగ్లాదేశ్లో మరి జనములు వేస్తారు. పోలాండ్లో
మరి ఇటలీలో రకరకాలుగా మరి గాజా సపోర్ట్ చేసే దేశాలు కొన్ని అయితే మరి ఉన్న ఏరియాల్లో ఆ కంట్రీల్లో మరి జన్మ జన్ములు వేసేవి కొన్ని కారణాలు. ఈ విధంగా యాంటిక్రీస్తు రావడానికి ఈ సమాధానం లేకుండా చేసి చివరికి వాడే దేశాన్ని వెళ్ళబోవటానికి వాడి యొక్క మార్గాన్ని మరి అన్ని విధాలుగా మరి సరళం చేసుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు దేవుడు వచ్చి వాడిని అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తని ముగ్గురిని కూడా నరకంలో వేస్తాడని వాడికి తెలియదు. వాడు అనుచరులందరినీ కూడా నరకంలో వేస్తాడు. అది వాడికి తెలియని విషయం. ఏమైనప్పటికీ ఇజ్రాయేల్కి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, మద్దతుగా ఉన్నాయి, ఎన్ని దేశాలు సపోర్ట్ చేయట్లేదు అనేది కంటిన్యూస్గా తెలియజేస్తాను. బీ వాచ్. ఇజ్రాయేలు పీస్ డీల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. 157 దేశాలను ఇజ్రాయెల్ తిరస్కరించాయి అనే ప్రకటన తప్పు. 157 అనే సంఖ్య పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించే సంఖ్య, దేశాల సంఖ్యను సూచిస్తుంది. ఈ సంఖ్య ఇజ్రాయేల్ను గుర్తించే దేశాలకు భిన్నంగా తరచుగా ఉదాహరించబడుతుంది. ఐక్యరాజ్య సమితి UN సభ్య దేశాల్లో అత్యధికులు ఇజ్రాయేల్ను గుర్తిస్తాయి మరియు దాని చట్టబద్ధతలను తిరస్కరించే దేశాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పాలస్తీనా గుర్తింపు సెప్టెంబర్ 2025 నాటికి 157 UN సభ్య దేశాలు పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాయి. ఇది అన్ని UN సభ్యుల్లో 80% కంటే కొంచెం ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది. ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని 193 UN సభ్య దేశాల్లో 159 దేశాలు గుర్తించాయి. దాదాపు 83% UN సభ్యత్వం ప్రాముఖ్యత. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండింటినీ దేశాలు గుర్తించడం సర్వసాధారణం. ఒకదాన్ని గుర్తింపు తప్పనిసరిగా మరొక దానితో దౌత్య సంబంధాలను నిరోధించదు. అయితే ఇజ్రాయేల్ను గుర్తించని దేశాలు మూలాల ప్రకారం సుమారు 28 నుండి 30 దేశాలు ఇజ్రాయేల్ను గుర్తించలేదు లేదా గుర్తింపును ఉపసంహరించుకున్నాయి. మారుతున్న దౌత్య సంబంధాల కారణంగా ఈ సంఖ్య కాలక్రమేణా మారిపోయింది. ఈ దేశాల్లో చాలా వరకు ముస్లిం ప్రపంచంతో ఉన్నాయి. తరచుగా ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణను వారి వైఖరికి కారణమని పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ను ప్రస్తుతం గుర్తించని కొన్ని దేశంలో మీరు చూడొచ్చు: అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బెనిన్, భూటాన్, కొమరోస్, క్యూబా, తిబ్తి, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, మలేషియా, మాల్దీవ్, మాలి. ఇన్ని దేశంలో వ్యతిరేకంగా ఉన్నాయని ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో అన్నీ ఒకటవుతాయి అనేది బైబిల్ ప్రవచనం. మరి జకర్యా 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు తెలుస్తుంది. కనుక అతి త్వరలో పీస్ డీల్ గురించిన వాతావరణం ఏర్పడుతుంది. కనుక ఇజ్రాయెల్ క్షేమం గురించి దయచేసి ప్రార్థించగలరు. ధన్యవాదాలు. ఒకే ఒక దేవుడు తండ్రి అయిన యెహోవా, ఇజ్రాయెల్ను కాపాడే దేవుడు, కొనుక్కుడు నిద్రపోడు అని వాక్యం తెలియజేస్తుంది. కనుక నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైతే రక్షణ లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నారో సూచనలన్నీ బైబిల్లో అన్నీ కూడా నెరవేరుతున్నాయి. కనుక దయచేసి నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించు. కొంతమంది నన్ను అగ్ని నుంచి లాగినట్టుగా వాళ్ళని బయటికి తీసుకురండి. ఆ రాజ్యమునకు వారసులను చేయండి. సత్యవాక్యాన్ని అందరికీ తెలియజేయండి. చివరి దినాల్లో ఉన్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.